6.5 దశాబ్దాల తర్వాత ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. తొలిసారిగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ఓటర్లు. ఓటు వేసేందుకు వస్తున్న ఓటర్లకు పూలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పోలింగ్తో పండుగ వాతావరణంపై మరింత సమాచారాన్ని అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో ఓట్ల పండగ జరుగుతుంది. ప్రధానంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక రెడ్ కార్పొరేట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే ఓటర్లు వస్తారో వారందరూ కూడా పూలతోని స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా 6.5 దశాబ్దాల తర్వాత బరంపూర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో ఓటర్లందరూ కూడా ఒక సంబరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేవి, కానీ ఇప్పుడు మాత్రం 6.5 దశాబ్దాల తర్వాత ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్సాహంగా ఎవరైతే మహిళలు కానీ అదేవిధంగా యువకులు వృద్ధులు అందరూ తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వందల మంది ఓటర్లు తరలి వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఓటర్లు తరలి వస్తున్నారో బరంపూర్కు సంబంధించిన ఓటర్లందరూ కూడా ఒక సజావుగా శాంతియుతంగా వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఓటర్లు వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ తీసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లో కూడా ఓటర్లు ఓటు వేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ విధంగా ఏదైతే 6.5 దశాబ్దాల తర్వాత ఈ గ్రామంలో ఓట్ల పండగ జరుగుతుంది. ఈ ఓట్ల పండగ సందర్భంగా ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఓటర్లందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామానికి ఏదైతే 2 దశాబ్దాల పాటు సర్పంచ్గా పనిచేసిన ఎవరైతే భూమారెడ్డి పెద్ద ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పెద్ద ఆయన, ఎన్నికలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటి ఎలక్షన్ ఇది మేము చూడబుద్ధి కాకుంటున్నది. బాగున్నది, గవర్నమెంట్ అరేంజ్మెంట్ బాగున్నది. వచ్చినోళ్ళు ఉత్సాహం కొద్దీ చేస్తున్న మంచిగానే జరుగుతున్నది. కానీ ఇదే విధంగా ఐక్యత ఉంటే ఇంకా బాగుంటుండే అని నా అభిప్రాయం. మీరు ఎప్పుడు సర్పంచ్గా పనిచేశారు? ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశారు? ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఈ విధంగా అంటే అప్పుడు ఏమి సౌకర్యాలు లేకుండే. ఇప్పుడు నేను నిలబడకంటే మొదలు కరెంట్ లేకుండే, రోడ్లు లేకుండే. మేము ఇక్కడికి వెళ్ళి పోవాలంటే మోడుకు పోవాలంటే 9 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇటు పోవాలంటే ట్రైన్కి పోవాలంటే 9 కిలోమీటర్లు. మరి మాకు బస్సు దొరకకపోతే డైరెక్ట్ 20 కిలోమీటర్లు నడిచిపోకుండా ఉండే ఆదిలాబాద్. నేను స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి నేను ఒక టర్మ్ అయినాక అప్పుడు కరెంటు తీసుకొచ్చింటి. కరెంట్ వచ్చిన తర్వాత రోడ్డు మాకు బండ్లు పోతా అంటే కష్టం అవుతుండే. ద్యాపురం దాటి అంటే సౌడ్లో దిగబడి ఆడదాకా జాగదోలేస్తుంటే పత్తి బండ్లని. ఆ విధంగా కష్టం చూసి రోడ్ వేయించింటి. దాని తర్వాత ఇక్కడ ఊళ్ళో రోడ్లు గీళ్ళు అవన్నీ మరి చెరువు నేనే కష్టపడి చేపించింటి. ఎవ్వరు సాథ్ ఇవ్వలే, ఏ లీడర్ సాథ్ ఇవ్వలే. అంటే మీరు ఎన్నిసార్లు యునానిమస్గా ఎన్నికయ్యారు? ఈ సందర్భంగా ఇప్పుడు చూస్తున్న ఎన్నికలు అప్పుడు చూస్తున్న ఏదైతే యునానిమస్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? యునానికి అక్కడిది అప్పటిది మంచిగా ఉండే. 6 సంవత్సరాలు మేమే యునాని చేపిస్తున్నాం. ఇప్పుడు మేము ఓసీ యునాని అయినాం. ఏది ఎస్సీ అయిండే. ఎస్సీకి సుఖ బీద వాళ్ళని కష్టపడకుండా వాళ్ళ సుఖ కావాలని వాళ్ళ సుఖ యునాని చేయించండి. ఎస్టీకి 3 విలేజ్లు ఉన్నాయి. ఒక టర్మ్ వాళ్ళకు, ఒక టర్మ్ వీళ్ళకు, ఒక టర్మ్ వాళ్ళకు 3 విలేజ్లు కంటిన్యూ తిరుగుతున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఇంత పెద్ద విలేజ్కు ఎస్టీ సర్పంచ్ వాళ్ళనే యునాని తీసుకొచ్చిండు. ఈ సంవత్సరమే కొత్తగా పెట్టేసింది. లేకుంటే ఎలక్షన్ అన్నది లేకుండే. మీరు ఎన్నిసార్లు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు? 20 అంటే 4 టర్ములు. 4 టర్ములు అంటే 20 సంవత్సరాలు పైన. ఇప్పుడు ఈ ఓటర్లకి ఏమని పిలుపునిస్తారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు పెద్ద ఆయన 92 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఏమని ఇప్పుడు చెప్పరాకుంటున్నది ఇది. ఇప్పుడు మేము అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి భేదం అనిపిస్తున్నది. అప్పుడు వట్టిగా మేము చెప్పేసి అంటే మేము తిరుగుతుంటాం. అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో తిరిగాం. కానీ ఐక్యత కొద్ది చేసుకోండి చెప్తుంటాం. ఏ ఊరన్నా కానీ ఐక్యత ఉండి విలేజ్ ఎటేసుకోండి, ఇటు ఇయ్యండి అటు ఇయ్యండి అని మేము చెప్పాం. కానీ ఈ ఐక్యత కొన్ని చేసుకుంటే డెవలప్ అవుతుంది.
కార్యకర్త ఎవరైతే పని చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి, ఇది చెప్తుండే. ఇప్పుడు చూస్తే ప్రతి వాడు నేను అని అంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏమి ఇది వస్తున్నది, ఎవరు చేస్తాడా చెయ్యాలా, నిస్వార్థి చేసేటోడిని రానియాలి ముందడికి, స్వార్థం కొద్ది చేసేటోడిని అన్ని ముందడికి తెస్తాడు. ఇప్పటి ఎలక్షనే అన్నీ గలదు ఉన్నాయి. 92 ఏళ్ల వయసులో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక బాగానే ఉంటుంది. ఇక ఓటాకే వేసుకు ఏజనే పడుతున్నది కదా, బాగానే ఉంటుంది. చెడు అనేది అనరాదు కదా, మంచిదే. కానీ ఇక ముందు ఇవి ఇదని కావద్దు అని నా అనుకం. తొలిసారిగా మీరు ఎప్పుడు ఏ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు? తొలి సంవత్సరం అంటే విఠలరావు జమాన్లా అప్పుడు మేము ఫస్ట్ దాది శంకర్ తర్వాత విఠలరావు వచ్చిండే. అప్పుడు ఇక మీకేం గుర్తులేదు. అక్కడి నుంచి నువ్వు ఓటు ఉపయోగించుకుంటున్నావు. ఇది ఈ భూమారెడ్డి పెద్ద ఆయన బరంపూర్ గ్రామానికి 4 సార్లు యునానిమస్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎన్నిక కావడమే కాకుండా ఈ గ్రామానికి దిశను మార్చాను, గ్రామానికి కరెంటు లేకపోతే కరెంటు కాంతులు నింపాను, అదేవిధంగా దారి లేకుంటే ఒక రహదారి నిర్మించారని చెప్తున్నారు. బరంపురంలో ఒక పండగ వాతావరణం, ఓట్ల పండగ వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.